యా జీతాలు పడ్డాయి 5వ తేదీ కల్లా పెండింగ్ పేమెంట్స్ వచ్చే నెల నుంచి 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు మంగళవారం జీతాలు పడ్డాయి. న్యూ ఇయర్ సందర్భంగా 1వ తేదీ సెలవు దినం కావడంతో 2వ తేదీ ఉదయం 10 గంటలలోపే ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో శాలరీ పడడంతో ఉద్యోగులు సంతోషపడుతున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లు జిల్లాలోని ఉద్యోగులకు 2వ తేదీన పడకపోవడంతో రానున్న 2-3 రోజుల్లో పేమెంట్లు జరుగుతాయని ఉన్నతాధికారుల నుంచి మెసేజ్ వెళ్ళింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు టెన్షన్గా 1వ తారీఖున జీతాలు పడే ఆనవాయితీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో మాత్రం ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ మధ్యలో పడుతుండటంతో నిర్దిష్టంగా ఏ రోజు జమ అవుతాయో తెలియని అనిశ్చితి నెలకొంది. అంటే ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ లేనటువంటి పాలన చేయడం జరిగింది మన కేసీఆర్. అందుకే ఆ జీతాలు కూడా టెన్షన్ ఒక డేట్ రోజు పడాల్సింది పోయి ఈరోజు 2వ వీక్లో 3వ వీక్లో 15వ తారీఖు నెల ఎండింగ్లో కూడా పడ్డ సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి దిక్కుమాల పాలన చేసిండు మన కేసీఆర్. కానీ ఇప్పుడు మరి 2వ తారీఖు పడ్డాయి అంటే నిజంగా గ్రేటే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరిన తర్వాత మొదటి నెలలో శాలరీ 2వ తేదీన జమ కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఒరవడిక ఇకపైన కూడా ఇలాగే కొనసాగితే ఈఎంఐ పేమెంట్లకు ఇబ్బంది ఉండదని, బ్యాంకులకు సమాధానం చెప్పుకొని బతిమలాడుకోవాల్సిన అవసరం ఉండదని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయం సచివాలయంలోని శాఖాధిపతులు కార్యదర్శుల వరకు చేరింది. వచ్చే నెల 1వ తారీఖునే శాలరీలు బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యేలా చూస్తామని ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చిందని మౌఖికంగా ఉద్యోగులకు వివరణ ఇచ్చారు. ఈ నెల 2వ తేదీన శాలరీలు జమ కాని ఉద్యోగుల విషయంలో ప్రతిరోజు డిపాజిట్ చేసే ప్రాసెస్ జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో 5వ తేదీ కల్లా జీతాల చెల్లింపు కంప్లీట్ చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్లు వివరణ ఇచ్చారు. మొత్తానికి మంచి పరిణామం వాస్తవంగా చెప్పాలంటే. యా జీతాలు పడ్డాయి 5వ తేదీ కల్లా పెండింగ్ పేమెంట్స్ వచ్చే నెల నుంచి 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు మంగళవారం జీతాలు పడ్డాయి. న్యూ ఇయర్ సందర్భంగా 1వ తేదీ సెలవు దినం కావడంతో 2వ తేదీ ఉదయం 10 గంటలలోపే ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో శాలరీ పడడంతో ఉద్యోగులు సంతోషపడుతున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లు జిల్లాలోని ఉద్యోగులకు 2వ తేదీన పడకపోవడంతో రానున్న 2-3 రోజుల్లో పేమెంట్లు జరుగుతాయని ఉన్నతాధికారుల నుంచి మెసేజ్ వెళ్ళింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు టెన్షన్గా 1వ తారీఖున జీతాలు పడే ఆనవాయితీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో మాత్రం ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ మధ్యలో పడుతుండటంతో నిర్దిష్టంగా ఏ రోజు జమ అవుతాయో తెలియని అనిశ్చితి నెలకొంది. అంటే ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ లేనటువంటి పాలన చేయడం జరిగింది మన కేసీఆర్. అందుకే ఆ జీతాలు కూడా టెన్షన్ ఒక డేట్ రోజు పడాల్సింది పోయి ఈరోజు 2వ వీక్లో 3వ వీక్లో 15వ తారీఖు నెల ఎండింగ్లో కూడా పడ్డ సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి దిక్కుమాల పాలన చేసిండు మన కేసీఆర్. కానీ ఇప్పుడు మరి 2వ తారీఖు పడ్డాయి అంటే నిజంగా గ్రేటే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరిన తర్వాత మొదటి నెలలో శాలరీ 2వ తేదీన జమ కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఒరవడిక ఇకపైన కూడా ఇలాగే కొనసాగితే ఈఎంఐ పేమెంట్లకు ఇబ్బంది ఉండదని, బ్యాంకులకు సమాధానం చెప్పుకొని బతిమలాడుకోవాల్సిన అవసరం ఉండదని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయం సచివాలయంలోని శాఖాధిపతులు కార్యదర్శుల వరకు చేరింది. వచ్చే నెల 1వ తారీఖునే శాలరీలు బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యేలా చూస్తామని ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చిందని మౌఖికంగా ఉద్యోగులకు వివరణ ఇచ్చారు. ఈ నెల 2వ తేదీన శాలరీలు జమ కాని ఉద్యోగుల విషయంలో ప్రతిరోజు డిపాజిట్ చేసే ప్రాసెస్ జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో 5వ తేదీ కల్లా జీతాల చెల్లింపు కంప్లీట్ చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్లు వివరణ ఇచ్చారు. మొత్తానికి మంచి పరిణామం వాస్తవంగా చెప్పాలంటే.